కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 ద గోల్డెన్ ఇయర్ ద గోల్డెన్ ఎరా. మెగాస్టార్ కన్నా మెగాస్టార్ ఫ్యాన్స్కి ఆడియన్స్కి మెగాకి బాగా దగ్గరైన ప్రతి ఒక్కరికి అభిమానులందరికీ అని చెప్పొచ్చు. సో 99 టీవీ ప్రౌడ్లీ ప్రెజెన్స్ మెగా అట్ 70కి ఈరోజు వెండితెర మెగాస్టార్ గురించి మాట్లాడడానికి బుల్లితెర మెగాస్టార్ వచ్చారు. ప్రభాకర్ గారు హాయ్ అండి. హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత కలుసుకొని కనీసం ఇలా మాట్లాడే అవకాశం. నాకు కూడా మనం ఎప్పుడో దూరదర్శన్ సీరియల్లో కలిసి యాక్ట్ చేశాం. శిశిర వసంతం. శిశిర వసంతం తర్వాత కలవలేదు. ఇంకంటే మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, కలిసి చేయడం కుదరలేదు ఎప్పుడు యాక్టింగ్. అవును, కానీ మీరు అంచెలంచెలుగా అలా మల్టీ టాలెంట్ ఏదైనా ఒక మనిషి రూపంలో ఉంటే మీరు ఇప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అదే జనాలు అలా అంటారు. మనకేంటంటే ఇక్కడే బతకాలి కాబట్టి అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళడం. మనం అందరేమో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి అనుకుంటారు, మనకి భయం ఇందులో ఒకవేళ వర్క్ లేకపోతే ఎలా అని అది నేర్చుకోవడం, అది లేకపోతే ఇది యాక్టింగ్, డబ్బింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అలా అన్నీ. కానీ వన్ ఆఫ్ ద గట్స్ ఉన్న ఆర్టిస్టులు కూడా మీరే సార్. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రొడ్యూసర్గా కూడా మీరు మారటం, సినిమాలు కూడా డైరెక్ట్ చేయటం, అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ మీరు చేసే ప్రొడక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్నీ కూడా ఇప్పటికీ అవే కాకుంటే ఆ స్టెప్ తీసుకోవడం అనేది, ఆ తెగింపు అనేది వన్ ఆఫ్ ద మెగాస్టార్స్ క్వాలిటీ ఖచ్చితంగా. డెఫినెట్గా అండి. ఆయనలో ఉన్న క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ పట్టుకున్నా మన జీవితం సెటిల్ అవుతుంది. ఆయనకి అలాంటి 1,00,000 క్వాలిటీస్ ఉంటాయి, అందులో ఒక్కటి పట్టుకుంటే చాలు మనం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. సో అలాగే నేను కూడా ఏంటంటే నాకు వేరే గత్యంతరం లేక ఇంకా ప్రొడ్యూసింగ్లోకి దిగాల్సి వచ్చింది ఒక టైంలో. ఒక ఛానల్లో పెద్ద ఫైట్ అవ్వడము, ఏదో అవ్వడము, ఇంకా వేరే ఛానల్కి వెళ్ళాలంటే ఎవరైనా పిలిచి ఇవ్వరు కాబట్టి మనమే ప్రొడ్యూస్ చేసి నిరూపించుకోవాలని అప్పుడు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత సక్సెస్ కొట్టడం వల్ల నిలబడ్డాం ఇండస్ట్రీలో, లేకపోతే నవ్వుల పాలైపోయేవాళ్ళం. కానీ మామూలుగా నిరూపించుకోలేదు అసలు మీరు. ఆ ప్రైమ్ టైంకి మామూలు టైం కాదు అది. ఫస్ట్ సీరియల్ ముద్దు బిడ్డ అండి. జీ తెలుగుకి కూడా ఫస్ట్ హిట్ సీరియల్ అదే. ఇప్పటికీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వార్షికోత్సవాలైనా మొట్టమొదటి సూపర్ హిట్ సీరియల్ ముద్దు బిడ్డ అని చెప్తారు. ఏం కొత్తగా ఉండేది సార్ కథనాలు. అసలు యాజ్ అన్ ఆడియన్స్ ఎంత యాక్ట్ చేసినా యాజ్ అన్ ఆడియన్స్ మేము ఆ సీరియల్లో ట్విస్టులు చూడటం కోసం ఎదురు చూసి మళ్ళీ తిట్టుకొని క్యారెక్టర్స్ని అట్లా ఇన్వాల్వ్ అయిపోయేలాగా చేయగలిగారు మీరు. అంటే అప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ సీరియల్సే ఉన్నాయండి మొత్తము. మీరు అసలు లేడీ పేరే సీరియల్ పేరు ఉంటుంది డైరెక్ట్గా. ఆ టైంలో నేను ఒక మేల్ ఓరియంటెడ్ డ్రామా తీసుకొని దాన్ని సక్సెస్ చేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదే. బట్ జనాలు ఆదరించారు. యాజ్ ఇట్ ఈస్గా మన హార్డ్ వర్క్ని, మన వర్క్ని వాళ్ళు ఆదరించడం వల్ల మనం నిలబడ్డాం. వండర్ఫుల్ సార్. అక్కడి నుంచి యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా ఎడతెగని ప్రస్థానం. మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని మెగా ఎన్ని సందర్భాల్లో ఉందో మీ లైఫ్లో, మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్గా. నాకు బ్రాండ్ బాబు చాలా ఇష్టం సార్. యా అండి, అది మారుతి గారు రైటింగ్ అండి. ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. ఆయన నన్ను పిలిచి నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ మధ్యలోనే గీతా ఆర్ట్స్లో నేను నెక్స్ట్ నువ్వేనో ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను సాయి కుమార్ గారి అబ్బాయితోటి, సాయి ఆది కుమార్ తోటి, గీతా ఆర్ట్స్ సినిమా. సో ఫస్ట్ ఒక స్టోరీ చెప్పడము, అది మారడము, అలా ఇలా ఒక కథ నా చేతికి వచ్చి నెక్స్ట్ నువ్వే చేయమంటే చేస్తున్నప్పుడు మధ్యలోనే మారుతి గారు అరవింద్ గారితో, మన బన్నివాస్ గారితో మాట్లాడినప్పుడు బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అంటే తన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందని, అది కంప్లీట్ అవ్వకుండానే ఇది స్టార్ట్ అయిందండి. సైమల్టేనియస్గా 2 షెడ్యూల్స్ చేశాను. అది రిలీజ్ అయిన ఒక 1 ఇయర్కి ఇది రిలీజ్ అయింది. వండర్ఫుల్ సార్. నాకు ప్రతి సన్నివేశం కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మన రియల్ లైఫ్లో అటు ఇటు చూసిన క్యారెక్టర్సే. కామెడీ ఒక ఎత్తు అయితే చాలా డీప్ మీనింగ్ కూడా మీరు ఆ సన్నివేశాలతోటి మీరు చూపించడం జరిగింది సార్. వెరీ నైస్, వెరీ వండర్ఫుల్లీ డిపిక్టెడ్. మేము అందరం ప్రభాకర్ గారు మన ప్రభాకర్ గారు అలా అంతా హల్చల్ అయిపోయింది అది. అదే అండి, ఇక్కడ పెద్దగా సినిమా నడవలేదు ఇప్పటికీ, నాకు ఎందుకో తెలియదు. చాలా బాగుంటుంది. టీవీలో సూపర్ హిట్ అండ్ హిందీలో సూపర్ డూపర్ హిట్. మీరు ఎవరైనా సరే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి బ్రాండ్ బాబు డబ్బుడ్ హిందీ మూవీ అని కొట్టండి, 130 మిలియన్ వ్యూస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 1,30,00,000 మంది అంటే చూస్తూనే ఉన్నారనమాట. ఇంకా అసలు కామెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఆ హిందీ వాళ్ళందరూ కూడా. నేను ఎవరో తెలియదు కదా, ఇక్కడ నేను ఎవరో తెలుసు కాబట్టి కొంతమంది ఏదన్నా గొప్పగా చెప్పాలంటే ఏదో అడ్డొస్తుంది, కానీ వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి చాలా బాగా కమెంట్స్ పెట్టారు. హ్యాపీ, బాగా చేశాము. అయితే ఆ 2 సినిమాలు చేసిన తర్వాత కొంచెం నేనే కావాలని ఆగిపోయాను డైరెక్షన్స్ పరంగా. అంటే ఇలా చేస్తే కరెక్ట్ కాదు, చేస్తే మనం కూడా పెద్ద సినిమానే చేయాలి,
అని గ్యాప్ తీసుకోవడం అంటే జరిగింది. పెద్ద సినిమా పెద్ద సినిమా అంటే మీనింగ్ నా ఉద్దేశంలో నేను గమనించింది, చిన్న సినిమాలు తీసి ఎంత సూపర్ హిట్ కొట్టినా ఆడు చిన్న డైరెక్టరే. ఆ ట్రీట్మెంట్లో కానీ ఆ జనాల్లో ఇది కానీ, అదే ఒక పెద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ చేసినా కూడా వాడు పెద్ద డైరెక్టర్. ఆ ఇది బాగా కనిపిస్తుంది ఇక్కడ తెలుగులో, మన తెలుగు ఇండస్ట్రీలో. మీరు కొంతమందిని మన పేర్లు చెప్పకూడదు, వాళ్ళు సూపర్ డూపర్ ఫ్లాప్స్ చేశారు కానీ వాళ్ళు పెద్ద డైరెక్టర్ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే అబోవ్ 30 crores 50 crores అలా చేశారనమాట. సో అలా సినిమా చేసేసరికి పెద్ద డైరెక్టర్ కింద లెక్క. ఒక 25-30 లక్షల హిట్ కొట్టిన వాళ్ళు ఇప్పటికీ చిన్న డైరెక్టర్లే, సూపర్ హిట్లు కొట్టినా సరే వాళ్ళు పెద్ద డైరెక్టర్ల కింద రారు అసలు. అలాంటిది ఉందని చెప్పి లేదు చేస్తే పెద్ద డైరెక్టరే చేయాలని చెప్పి, పెద్ద డైరెక్టర్ అయిపోవాలని చెప్పి పెద్ద సినిమా చేద్దామని ఒక పెద్ద ప్రయత్నంలో ఉన్నాము. అది ఒక 50% ప్రాసెస్ అయిపోయింది. వెరీ నైస్. పెద్ద హీరో గారు ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు మనం వెళ్ళిపోతాం. మీరు సర్ప్రైజ్ ఇస్తారా మెగాస్టార్ మెగాస్టార్ గారిని డైరెక్ట్ చేసి అదృష్టం వస్తే అద్భుతం, కానీ అది కాదు, మెగాస్టార్ గారు కాదు, మెగా పెద్ద హీరో. కాంపౌండ్ నుంచా? అలా ఏం చెప్పలేము, ఎందుకంటే 50% కన్ఫర్మ్ అయింది కదా, అందుకని ఏం చెప్పలేము. వెరీ నైస్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు నో. అంటే ఏంటో మన ఇండస్ట్రీ అంటే మన ఫ్యామిలీ అనే అనిపిస్తుంది. అంటే నాకు కూడా అల్టిమేట్ గోల్ అదే అండి. ఇప్పటివరకు ఇన్ని చేశాం కదా, ఒక పెద్ద సినిమా సూపర్ సక్సెస్ కొట్టాలి డైరెక్టర్గా, అప్పుడే నేను సాటిస్ఫైడ్ అనేది నా ఉద్దేశం. ఇంకా వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఇన్నేళ్ల జర్నీ మీరు అన్నారు మనం ఇద్దరం కలిసి చేసాం, నేను అప్పుడు చూశాను. వచ్చేవారు, మీ పని చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు, సీన్ ఉన్నప్పుడు మాట్లాడేవారు, లేకపోతే అలా సరదాగా ఉండేవారు. ప్రొఫెషన్లో చాలా రాక్షసుల్లో కనపడతాను నేను అందరికి యాక్చువల్గా. అంటే నాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది. అంటే ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి, ఆ సీన్ గురించి, దాని గురించే. పాపం కొంతమంది సరదాగా జోకులు వేస్తున్నా కూడా సెట్ లోపల జోకులు వేస్తే నాకు కొంచెం నేను సీరియస్గా ఉంటా, మళ్ళీ కట్ అని బయటకు వచ్చి కూర్చుంటే అది వేరే విషయం. సో అది ఉంటేనే మనం అంత పర్సంటేజ్ ఇవ్వగలుగుతున్నాం. అది లేకుండా చేస్తే ఇంకా జనాలు ఆదరించడం కష్టం. ఇప్పటికీ మనం ఉన్నామని నమ్మకంతో సీరియల్ చూసే ఆడపడుచులు చాలామంది ఉన్నారు. ప్రభాకర్ గారు ఉన్నారు, ఒక సీరియల్ వస్తుంది అంటే కంపల్సరీ గుడ్ ఓపెనింగ్స్ ఇస్తారు. సో వాళ్ళని మెప్పించాలి అంటే డెఫినెట్గా సిన్సియర్గా చేస్తేనే అది పండుతుందని నమ్మకం. కరెక్ట్. కానీ సారీ టు డిగ్ ఇన్ టు బిట్, ఒక అడుగు ముందుకేసి, అంటే మీరు నన్ను కొట్టారన్న ధీమాతో అట్లీస్ట్ కెమెరా ముందు. మోస్ట్ హానెస్ట్ పర్సన్ కూడా మీరే సార్, నాకు అర్థమైనంత వరకు. అంటే అందరి లైఫ్స్లో ఒడిదుడుకులు ఉంటాయి, అందరి లైఫ్స్లో అనుకునే అవాంతరాలు సంఘటనలు ఉంటాయి, అందరి లైఫ్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరి లైఫ్స్లో పాజ్ అయిన, కానీ మీరు చాలా తక్కువ మందిలో మీరు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడిన వారు సార్, మెగాస్టార్ గారు లాగే. అంటే ఆయన అసలు ఆయనతో మనం పోల్చుకోలేం, కానీ ఎస్ ఆయన చాలా బోళా అండి. ఆయన ఎవరికి భయపడ్డు, ఆయనకి ఏమనిపించింది అది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఎవరిని నమ్ముకోలేదండి, ఆయన హార్డ్ వర్క్ నమ్ముకున్నారు. ఆయన హిస్టరీ చూస్తే మెగాస్టార్ గారిది మా అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఎస్పెషల్లీ 70s పుట్టి 80s 90s సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు ఎవడైనా సరే చిరంజీవి గారికి వీరాభిమాని. చిరంజీవి గారు దేవుడు లాంటివాడు అనమాట. ఇంక వాడికి అందులో ఇండస్ట్రీకి రావాలనుకునే వాడికి ఇంక ఆయనే, ఇంకా వేరే అసలు పేరు ఉండదు. ఎస్పెషల్లీ ఆ టైంలో 4 సూపర్ హీరోస్ ఉన్నా కూడా ఆ ముగ్గురికి కూడా ఇన్స్పిరేషన్ నేనే. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, ఆ పోటీతత్వం వల్లనే నేను కూడా అంత కష్టపడ్డాను, నేను కూడా అంత చేశాను అని. ఆ పోటీ ఇచ్చింది ఎవర్రా అంటే ఇండస్ట్రీకి, ఎవరికైనా పోటీ ఎవరా అంటే ఇప్పుడు వచ్చిన హీరో నుంచి అప్పుడున్న పెద్ద హీరో వరకు ఒక చిరంజీవి గారే పోటీ. ఆయన్ని రీచ్ అవ్వాలి, ఆయనలా చెయ్యాలి అని అనుకుంటూ కాలం గడిపేస్తారు, కానీ అవ్వడం కష్టం ఎప్పటికైనా. ఎందుకంటే ఆయన ఎరా సాగుతూనే ఉంది కాబట్టి ఆయన రీచ్ అవ్వడం ఎవరి వల్ల కాదు. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి, ఆ హార్డ్ వర్క్ని నేను ఎస్పెషల్లీ ఆయనలోంచి తీసుకునే ఇన్స్పిరేషన్ హార్డ్ వర్క్ అండి. ఈ రికమెండేషన్లు, మన క్యాస్ట్ వాళ్ళు, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు అవి ఇవి పనికొస్తాయని నేను నమ్మలేదు. మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ నిలబడతాం అని. సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు ఎంతమంది హీరోలు ఉన్నా మామూలు ప్రేక్షకు కూడా అర్థమైంది ఎవరంటే చిరంజీవి గారేనండి. చిరంజీవి గారి వల్ల అరే ఎవడైనా కష్టపడితే ఇక్కడ పైకి వస్తాడరా, లేకపోతే ఆ క్యాస్ట్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలు అయి ఉండాలి, లేకపోతే అది లేదండి. చిరంజీవి గారు అలా ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట. ఎంతోమందికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వడానికి ఆయన ఆదర్శంగా ఉన్న వ్యక్తి. ఆయన ఒక మార్క్ అనమాట అందరికీ. మీరు నమ్మరు, ఇప్పుడు 6 ప్యాక్లు, ఇప్పుడు బాడీ మెయింటెనెన్స్లు అంటున్నారు. ఆయన ఎప్పుడు మెయింటైన్ చేసేవాడు. ఆయన 100 మూవీ 100వ సినిమా త్రినేత్రుడు అండి. నేను ఒక 5-6 టైమ్స్ చూస్తుంటా సినిమా. ఆయన ఒక హోటల్ రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, డిప్స్ కొడుతుంటాడు, చేస్తుంటాడు. అసలు బాడీ ఏం మెయింటైన్ చేస్తారు ఆ సినిమా, మళ్ళీ మీరు చూడండి కావాలంటే. ఒక 10-15 మంది రౌడీలు వస్తారు ఒక హోటల్ రూమ్లోనే వితౌట్ డూపు. అసలు ఎన్ని ఫీట్స్ చేస్తారంటే
అప్పటికి ఆయన ఏజ్ చాలా ఉంటుంది, కానీ ఇరగ తీశారనమాట ఆ ఫైట్. అంటే ఎంత కష్టపడేవారంటే ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పట్లాగా వైర్లు లేకపోతే డూపులు అట్లా లేదండి. ఆయనకు ముందు డూప్స్ ఉన్నారు, ఆయన తర్వాత వైర్లు వచ్చాయి. ఒరిజినల్గా చేసిన వ్యక్తి చిరంజీవి గారేనండి. అద్భుతం సార్. ఒక గూండా సినిమాలో అలా ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి నడుచుకుంటూ పరిగెత్తమన్నా అలాంటి వ్యక్తి అనమాట. అంటే లైఫ్ రిస్క్ చేస్తేనే, అంటే ప్రొఫెషన్ పరంగా రిస్క్ అంటే మనం చేసే పని పరంగా ఎంత రిస్క్ చేస్తే మనకు అంత విజయం వస్తుంది, జాగ్రత్తగా ఉంటూనే. సో దానికి ఆయనే నిదర్శనం. వండర్ఫుల్ సార్. మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, అణువున మెగా స్టార్. ఆయన సినిమా ఇండస్ట్రీలో యాక్టర్గా వచ్చిన వాడికి మాత్రం ఆయన లేకుండా ఉండడండి. లోపల ఎక్కడో ఒక్కడ కనబడతారు, మాటలోనో పాటలోనో డ్యాన్స్లోనో, మనకి తెలియకుండా కూడా ఆయన లోపలికి వచ్చేస్తారు. అవునండి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో, బికాస్ మెగాస్టార్ గారు ఆయన స్వయం కృషిని నమ్ముకునే వచ్చి ఇలా ఎన్నో వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్. అలాగే ప్రభాకర్ గారు కూడా బుల్లితెరకి అలా ఎంట్రీ ఇచ్చినప్పుడు నో సపోర్ట్, అసలు బ్యాక్గ్రౌండ్ కూడా లేరు. నాకు తెలిసి దూర చుట్టాలు కూడా లేరు కదా ఇండస్ట్రీ. ఇప్పటికీ లేరు. ఇప్పుడు వస్తే ఎవరన్నా మా పిల్లలు మా ఆవిడ వాళ్ళు వచ్చారు తప్ప ఎవరు ఇక్కడ లేరు, ఎవరు లేరు. సో వాట్ మేడ్ యూ సార్, అంటే అఫ్ కోర్స్ మీరు మునుపు ఇంటర్వ్యూస్లో కూడా ఇది చెప్పున్నారు, బట్ నేను అడుగుతున్నా వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం అప్పుడు? అంటే ఇండస్ట్రీకి రావాలని రాలేదండి, టు బి ఫ్రాంక్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత ఇక్కడ పీజీ చేశాను. ఆ పీజీ నాకు ఉస్మానియాలో పీజీ చేయాలనేది ఒక కోరిక, గోల్. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెద్దగా ఉంటుంది. మేము చదువుకునే రోజుల్లో ఖమ్మంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో యూనివర్సిటీ ఆ బిల్డింగే ఇప్పటికీ ఎలా ఉంటుందో చూడండి. అసలు అందులో అడుగు పెడితే అదృష్టం అని. సీట్ రావడం కోసం ఏ కోర్సులు రాస్తే బెటర్ అని ఎకనామిక్స్లో నేను టాప్. అది రాసి ఒకవేళ అది రాకపోతే ఈజీ ఏముందని ఒక థియేటర్ ఆర్ట్స్ అని ఒకటి ఉంది, అప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్. సో అది కూడా రాస్తే అందులో సీట్ వచ్చింది. సో నిజాం కాలేజీలో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయింది మంచిగా. సో కోరిక తీరిపోయింది. అలా దాంట్లోకి రావడం వల్ల ఆ ఇయర్ ఫస్ట్ కాబట్టి మాకు హాస్టల్ ఇవ్వలేదు, ఒక రూమ్లో దిగాలి. అప్పుడు ఎలా అనుకుంటే మా సూపర్ సీనియర్ ఇక్కడ చాణిక్య సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు అని కమెడియన్. ఆయన ఖమ్మంలో కనిపించాడు. అన్న బాగున్నారా అన్న, మీరు సీరియల్లో వస్తున్నారు దూరదర్శన్లో అంటే అవునవును రేపు వెళ్తున్నా, మళ్ళీ రేపు షూటింగ్ ఉంది అన్నాడు. అన్న మరి ఎట్లుంటారు, ఎక్కడ ఉంటారు అన్న అంటే రూమ్ అంటే నేను కొన్ని రోజులు మీ రూమ్లో ఉండొచ్చా, నాకు హాస్టల్ లేదన్నా ఇక్కడ చదువుకుంటానికి వచ్చా అంటే రా సరే అన్న ఏమేమి తీసుకురా, ఒక బియ్యం బస్తా తీసుకురా, ఒక పచ్చళ్ళు తీసుకురా, సరే హ్యాపీగా తీసుకొని వచ్చి ఆయనతో పాటు కలిసి వచ్చేసాను. నైట్ వచ్చి కూర్చున్న తర్వాత పొద్దున్నే లేచి ఆయన వెళ్ళిపోతుంటే నేను నిద్ర లేచాను రూమ్లో. ఎక్కడికి వెళ్తానన్నా షూటింగ్ అంటే నేను ఒక్కడే ఏం చేస్తాను ఇక్కడ, నాకు 2 days టైం ఉంది హాస్టల్కి అక్కడ కాలేజ్కి వెళ్ళడానికి, నేను కూడా వస్తాను వెళ్ళిపోయానండి. అదే రోజు యాక్టింగ్లో ప్రదీప్ గారు నన్ను యాక్టింగ్ చేయమని అడిగారు. అలా చూడగానే నువ్వెవరు అంటే వాళ్ళ ఖమ్మం అండి, సేమ్ అండి. అలా యాక్టింగ్లోకి వచ్చాను తప్ప అసలు ఎటువంటి ఉద్దేశం లేదు. ఆ కోర్సులో జాయిన్ అయింది కూడా యాక్టింగ్ కోసం కాదు, కేవలం ఇక్కడ యూనివర్సిటీలో ఏదో కోర్స్ చేసినట్టు ఉండాలని. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో నెక్స్ట్ ఎస్ఐ రిటర్న్ టెస్ట్ రాయాలి, అలా వెళ్ళాలి, ఆ కోరికలు ఉండేవి మాకు. నా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ మిలిటరీలో అప్పటికే జాయిన్ అయిపోయాడు, నాకు క్లోజ్ ఫ్రెండ్. సో అలా ఉండేది. సో అలా డైవర్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నాను, గ్యాప్ రాలేదు ఎక్కడ. సో విధి అలా రాసిపెట్టింది కాబట్టి. ఉస్మానియాకి వెళ్ళాల్సిన మీరు యూనివర్సిటీలో చదువుకొని చేసి అలా రావటం, థియేటర్ ఆర్ట్స్లోనే రావటం అనుకుంటే ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఇండస్ట్రీ పెద్ద సంస్థానం ఇది కూడాను. సో మీ ఫ్యామిలీలో భలే వచ్చారు సార్ అందరు ఆర్టిస్ట్. సార్ నాకు ఒకటి అర్థం కాదు, పిల్లలు పోనీ తండ్రి వారసత్వంగా వచ్చారంటే మీనింగ్ ఉంది, వైఫ్ కూడా ఫుల్ ఫ్లెష్డ్ గా చేసేస్తున్నారు సార్. మళ్ళీ అది ఒక వండర్ అండి. మా వైఫ్కి ఇప్పటికీ యాక్టింగ్ రాదు నిజానికి, అయ్యో దాని లక్ వచ్చేస్తున్న వేసాలు. ఎందుకంటే నా ప్రొఫెషన్ని అత్యంత హేట్ చేసే వ్యక్తి ఎవరు అంటే నా వైఫ్. అది ఎప్పుడంటే నా పెళ్ళైన కొత్తల్లో 99లో మా పెళ్ళి అయింది. ఒక 2005 వరకు నరకం కనపడింది నాకు. ఒక 6-7 years దానికి యాక్టింగ్ అంటే ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్పాలంటే అంత ఇన్నోసెంట్ అనమాట నా వైఫ్. ఆమె కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఆమె పెరిగిన వాతావరణం భద్రాచలము, ఖమ్మము ఆ లొకాలిటీ కాబట్టి అంత ఇది లేదనమాట. అక్కడ ముద్దు పెట్టుకునే సీన్ వస్తే నిజంగా పెట్టుకోరు యాక్టింగ్, లేకపోతే శోభనం సీన్ ఉంటేది యాక్టింగ్, ఇది తెలియదు అనమాట. టెన్షన్ అయిపోయి ఇబ్బంది అయ్యేది. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే పెళ్ళైన కొత్తల్లో మీరు నమ్మరు, నేను వెనక్కి వెళ్ళిపోయి తెలియకుండా మెయిన్ ఆఫ్ చేసేవాడిని మా రూమ్ వరకు. ఆ సీన్ అయిపోయాక మళ్ళీ ఆన్ చేసేవాడిని. అంటే అంత అమాయకత్వం ఉండేది. అలిగిపోయి కొంచెం మాట్లాడకపోవడం, అసలు నా దగ్గర రాకపోవడం, నన్ను ఒక అసహ్యంగా చూడు ఇట్లుండేది. అసలు ఎందుకు యాక్టింగ్, నువ్వు మంచి డిపార్ట్మెంట్లోనే ఉన్నావు కదా, అదే చేసుకోవచ్చు కదా అని మాట్లాడేది. కానీ ఇది నాకు మంచిగా అనిపించింది ప్రొఫెషన్. అది నాకు నచ్చలే నా ప్రొఫెషన్.
ఫస్ట్ నేను ఇష్టంగా వెళ్ళాను అంకుశం సినిమా చూసి డిపార్ట్మెంట్లో. కానీ నాకు 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 అప్పుడున్న పరిస్థితులు నాకు నచ్చలే. మేబీ నా పోస్ట్ చిన్నదవ్వడం వల్లనో నా పైన చాలామంది ఉండడం వల్లనో నాకు అది నచ్చలే. సో ఇది బాగా నచ్చింది నాకు. అంటే మనం వెళ్ళి ఒక 2-3 గంటలు పని చేస్తేనే 300 ఇస్తున్నారు. అక్కడ మేము 24 గంటలు పని చేస్తే కూడా మాకు 250 అంత పడేది పర్ డే అంతే. చాలా కష్టంగా ఉండేది. ఇది చాలా బాగుంది, పేరు వచ్చింది, అందరూ అడుగుతున్నారని చెప్పి నేను సో అందుకని మా ఆవిడని కన్విన్స్ చేశాను. ఇప్పుడు చూస్తే నేను చేయనన్నా మా ఆవిడ వెళ్ళమంటది, వెళ్ళి ఒప్పుకో ఎందుకు ఒప్పుకో అంటది. అంత ఇండస్ట్రీ గురించి తెలిసిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఐడియా వచ్చి మా బాబుని తన్ని షూటింగ్ తీసుకెళ్ళా. అప్పుడు చూసింది అక్కడ అన్ని చూసి ఓ ఇంతేనా అని చిన్న చేంజ్ వచ్చేసింది. మామూలు చేంజ్ రాలేదు. తర్వాత నేను నిజంగా తప్పు చేసినా మా ఆవిడకి అనుమానం వచ్చేది కదా పాపం. అంత మైకురాలు పాపం. చెప్తున్నాను అంటే మధ్యలో ఎప్పుడన్నా నిజంగా తప్పు చేసినప్పుడు కూడా తనకి ఏమి తెలియదు, తన మైండ్లో ఏమి ఉండేది కాదు. ఫ్రెండ్షిప్ అనేది లేదు సార్, సారీ. ఎందుకంటే తప్పు ఒప్పులని నేను యాక్సెప్ట్ చేయను. మీరంతా ఫేర్ మైండెడ్ పర్సన్ అయితే అలా మీరు చెప్పగలుగుతారు. ఎంత గట్స్ కావాలి తెలుసా? గట్స్ కాదండి, మన ఎస్పెషల్లీ ఆర్టిస్టులు, కొంత పొలిటికల్ లీడర్స్, లేకపోతే ఫేమస్ ఫిగర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఓపెన్ బుక్స్ అండి. ఇప్పుడు ఎవరో గుట్టుగా ఏదో జాబ్ చేసుకుంటూ బతికే వాళ్ళంటే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు తెలుస్తాయండి. కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. కానీ చెప్పినా పర్వాలేదు అనిపించినప్పుడు ఏం కాదండి. ఇప్పుడు మనం ఎందుకు ఒక మంచి విషయం జరగడానికే చెప్తాం తప్ప చెడు చేయమని చెప్పం. జీవితంలో తప్పులు అందరితో జరుగుతాయి, అవి సరిదిద్దుకొని బతికేవాడు, మళ్ళా తప్పు చేయకుండా ఉండేవాడు మనిషి. అసలు తప్పే చేయకుండా ఉండేవాడు మనిషి అంటే నేను నమ్మను. అలాంటి మనుషులు ఉన్నారని కూడా నాకు తెలియదు. ఒక విషయంలో కాకపోవచ్చు, ఇంకొక విషయంలో, అయితే ఇంకొక విషయంలో ఎప్పుడో ఒకసారి మనిషి తప్పు జరుగుతుందండి. ఎందుకంటే అది దేవుడు పెట్టే పరీక్ష అనుకుంటాను. నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు, ఆ తప్పులోనే ఉండిపోతావా, దాంట్లోంచి బయటకు వస్తావా అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్ కూడా మందు తాగమంటారు, మందు తాగుతాము, బానిసలు అవుతామా, అది జస్ట్ తాగేసి వదిలేస్తామా? వేరేది కూడా అంతే వస్తుంది, టచ్ వస్తుంది లైఫ్లో. అక్కడ బానిసలు అయిపోతామా, బయటకు వస్తామా? ఇలా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడే ఉంటాం కదండి, మళ్ళీ రిపేర్ అయిపోయి మళ్ళీ మంచిగా వస్తాం కదా. సో దట్ ఈస్ ఆల్సో సేమ్ అని లైఫ్లో నమ్ముతుంటాను నేను. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు, వాళ్ళ అదృష్టం. సో కొన్ని జరుగుతాయి, కొన్ని విధిలిఖితం ఉంటాయి. దాని తర్వాత తెలిసి మనం మన వాళ్ళని ఎప్పుడైనా సరే మనం బాధ పెడితే మాత్రం అది పెద్ద తప్పు. సో నా అదృష్టం ఏంటంటే నా వల్ల ఎవరు బాధపడలేదు, ఎవరి వల్ల నేను బాధపడలేదు. దిద్దుకునే ఛాన్స్ కూడా లైఫ్లో చాలా ఈజీగా వచ్చింది. దాన్ని నిలుపుకునే ఛాన్స్ కూడా నాకు వచ్చింది, నిలుపుకున్నాను అంతే. కానీ నిలుపుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు ఇన్స్పిరేషన్గా నిలవటం ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఇంకా ముందుకు వెళ్ళటం, సీరియల్స్ మాత్రమే కాదు, స్టేజ్ షోస్ కానీ, ఈవెంట్స్ కానీ, డాన్స్ షోస్ కానీ, ఇతరితర స్పెషల్ ఈవెంట్స్ కానీ, అట్లా ఒక ఒక లీడర్షిప్ క్వాలిటీ అంటారు, అవును, అలా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ సార్. మళ్ళీ సీరియల్స్ మీరు ప్రొడ్యూసర్, నిర్మాతగా వ్యవహరించి కత్తి మీద సాగు సార్. మరి 2-3 పెట్టుకొని కూడా మీరు చేసిన సీరియల్స్ కావవి. మొత్తం హాఫ్ ఇండస్ట్రీ అంతా మీ సీరియల్లోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పేమెంట్స్ వేరే, అన్ని చూసుకోవాలి, అన్ని మెయింటెనెన్స్, ఇంత మల్టీ టాస్కింగ్. 99% ఆఫ్ టీవీ ఇండస్ట్రీ మా సీరియల్స్లో యాక్ట్ చేశారండి, వర్క్ చేశారు, టెక్నీషియన్స్ కానీ అది కానీ. అలా కలిసి వచ్చింది అదృష్టం. అంటే అందరూ కొంచెం అన్న అని అలా పిలుస్తారు. సో మనం కూడా ఇక వాళ్ళు అలా పిలిచినప్పుడు ఆ అనుబంధంతో వాళ్ళు ఏదడిగినా హెల్ప్ చేయడం కానీ అది కానీ, అది పెద్ద గొప్ప విషయం అని కాదు. ఛాన్స్ ఉంటుంది, ఎలాగో మనకి వర్కర్స్ కావాలి, వాళ్ళకి తెలియదు ఎలా వర్క్ తీసుకోవాలో. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ పెట్టేసేవాళ్ళం. నిజంగా చేయగలిగితే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు అట్లా. సో అలా చాలామందితో అనుబంధం ఉంది. అలా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక మంజులా నాయుడు గారు కానీ, లేకపోతే సుమన్ గారు కానీ, ఎంతోమంది మనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో. ఇక్కడ అరవింద్ గారు అసలు ఫస్ట్ నన్ను నమ్మేసి సీరియల్ యాక్ట్ చేసుకునేవాడు, వీడేం డైరెక్టర్ అనుకోండి, అంత పెద్ద వ్యక్తి, బాగా చేస్తాడని నమ్మి ఆయన వచ్చి లొకేషన్లో చూసి బాగా చేసామని చెప్పి. సో చాలా అట్లా ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తేనే లైఫ్ అండి. వండర్ఫుల్ సార్. సో అరవింద్ గారు కూడా మనం సందర్భం వచ్చింది మాట్లాడుకుంటున్నాం కాబట్టి గీతా ఆర్ట్స్ అని చెప్పారు. నెక్స్ట్ ఖచ్చితంగా మెగాస్టార్ గారితో అనుబంధం ఉంటుంది కదా సార్, కలిసిన సందర్భాలు? నేను చిరంజీవి గారిని 2 సార్లు డైరెక్ట్గా కలిశాను, ప్రత్యక్ష మాట్లాడాను. అంటే జనరల్గా హాయ్ కాకుండా మాట్లాడింది. ఒకటి సంతోషం అని ఒక సీరియల్ చేశాం మేము, నాగబాబు గారు మేమందరం. నాగబాబు గారు సన్గా యాక్ట్ చేశాను నేను, అందులో అవిటివాడిగా చేశాను. అప్పుడు పక్కనే శంకర్ దాదా సాంగ్ అవుతుంటే ఆయన మా సెట్కి వచ్చారు.
సెట్కి వచ్చి నాగబాబు గారితో మాట్లాడిన తర్వాత అందరినీ పలకరించి చాలా బాగా మాట్లాడి అందరికి ఫోటోలు దిగి వెళ్ళారు. అది ఫస్ట్ టైం నేను ఆయన కలవడం. ఆయన చూస్తాడని కూడా నాకు తెలియదు. ఆయన ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు టీవీలో, ఆ ప్రోగ్రామ్ బాగా చేస్తావు, యాహూ బాగా చేస్తావు, లేకపోతే ఇంకోటి ఇలా చెప్పేశారు. అబ్బా అనుకున్నా. తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ ఉద్యోగి ఒక అతను వాళ్ళ ఫంక్షన్లో కలిశారు. నేను అప్పుడు డైరెక్షన్ చేయడం వల్ల నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే అంటే ఆహాహా ఏంటంటే ఇట్లా గీతా ఆర్ట్స్తో సినిమా డైరెక్ట్ చేస్తున్నా సార్ అని. అవునా, వాట్ ఏ గ్రేట్ న్యూస్, టీవీలో ప్రూవ్ చేసుకున్నావు, ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకో సినిమాలో అన్నారు. సార్ మీ ఆశీర్వాదం ఉంటే అయిపోద్ది సార్ అన్నాను. బట్ ఆయన చెప్పారు, నేను అంత ప్రూవ్ చేసుకోలేకపోయాను, బట్ చేసుకుంటాను ఏదో ఒకరోజు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ వైజ్గా. యాక్టర్గా అంటే సినిమా హీరోగా చేసాము, బోల్డెన్ క్యారెక్టర్స్ చేసాం, కానీ డైరెక్టర్గా ఇంకా సక్సెస్ అవ్వలేదు. మేబీ అందుకే సినిమా బాగా తీసిన, సినిమా సూపర్ హిట్ అయితేనే మనం సక్సెస్ అయినట్టు లెక్క. సో అందుకే మిమ్మల్ని మెగాస్టార్, బుల్లితెర మెగాస్టార్ అంటారేమో. ఎందుకంటే ఆ ఫ్రాంక్నెస్ అనే క్వాలిటీని బై బర్త్ పునికి పుచ్చుకున్నారు, అనుభవాల సారంగా పునికి పుచ్చుకున్నారో అసలు ఆయనతో పోల్చుకోవడానికి అసలు నాకు ధైర్యం సరిపోదండి. నేను అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. కొంతమంది అంటారు, వేరే వాళ్ళని కూడా అంటారండి అట్లా. ఇంకా ఎవరు సాగర్ని అంటారు, ఇంకొకరిని కూడా అంటారు. బాగా నానిన కానీ పేరు మీది సార్. ఎందుకంటే మేము రెగ్యులర్ గా సీరియల్స్ చూసే అప్పుడు బయట కానీ న్యూస్ లో కానీ రాసేస్తుంటారు. ఇది నాకు ప్రత్యక్షంగా ఇచ్చింది అప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక అవార్డు ఫంక్షన్ లో. వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ లో, నేను అవార్డు ఫంక్షన్ లో వాళ్ళ కళ్ళ ముందు యాంకరింగ్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చి డాన్స్ చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళి ఒక స్కిట్ లో యాక్ట్ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత అవార్డ్స్ ప్రజెంటేషన్ అంతా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను, గెస్ట్లను కోఆర్డినేట్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. అన్నీ చూసారు వాళ్ళు 6:30కి వచ్చి చూసి. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు అలా అనౌన్స్ చేశారు, అసలు ఏంటి ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎన్ని బాగా చేస్తున్నాడు అని చెప్పి, మామూలుడు కదా అని అట్లా వాళ్ళ ఒక పేరు పెట్టారు అనమాట ఆ రోజు. వర్తిటే కదా సార్. మరి ఇప్పుడు సినారియోతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా మీరు ఈ జరిగే టీవీలో ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్తూ ఉంటారు, స్పెషల్ అట్రాక్షన్. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు చేసేదానికి అప్పుడు ఉన్నవాళ్ళు అంటే జస్ట్ ఒక 5 ఏళ్ల బిఫోరే కదా సార్, అప్పుడు చేస్తున్న దానికి మరి చాలా తేడా ఉంది కదా. చాలా మేము అంటే టీవీ ఇండస్ట్రీలో కొన్ని అదృష్టాలు నాకే దక్కాయండి. ఆయన సినిమా ఇండస్ట్రీకి కొన్ని గొప్ప గొప్పవి తీసుకొచ్చిన. టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైము ఒక రియాలిటీ షో చేయడము, యాంకరింగ్, ఒక డిజైన్ చేయడము, ఒక డ్యాన్స్ అంటే ఆర్టిస్టులతో ఒక డ్యాన్స్ షో చేయడము తెలుగులో, అండ్ ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ నేను అప్పుడే చేయడము, అవన్నీ నేను వేరే ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి చేసున్నా తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాం కాబట్టి ఒక మార్క్ పడింది మనకి. సో అవి మనమే డిజైన్ చేసుకొని ఒక టీం తోటి కలిసి అడవి శ్రీనివాస్ గారని ఇలా కొంతమంది హెల్ప్ తీసుకొని వాటిని తయారు చేసి మనం తెలుగులో ప్రజెంట్ చేయడం, సూపర్ సక్సెస్ అవ్వడం. దానివల్ల కొంత మార్క్ వచ్చిందనమాట మనకి ఇండస్ట్రీలో. లేకపోతే అందరిలోనే ఉండిపోయాం మనం కూడా. సో అవి పొరపాటున ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ లైఫ్ ఇంకోలా ఉండేది. ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వడం, తెలుగు ప్రేక్షకులు ఆదరించడం అనేది మన అదృష్టం అంతే. సార్, మెగాస్టార్ అన్న పదం ఊరికి అలా కళ్ళు మూసుకొని మీ లైఫ్లో ఎప్పుడు మొదట విన్నట్టు, చూసినట్టు మీకు గుర్తు? చిరంజీవి గారి ద్వారానే అండి. అసలు వేరే ఎప్పుడు నేను అది ఎప్పుడు తొలుత ఫస్ట్ సినిమా రూపంలోనా, టీవీలో వచ్చే? సినిమాలో పేర్లు పడేటప్పుడు సుప్రీం హీరో అని పడేది. తర్వాత ఒక టైంలో ఎక్కడో డైరెక్ట్గా మెగాస్టార్ అని పడింది, కొదమసింహమో ఏదో సినిమా. మెగాస్టార్ అని పడితే అది కొత్తగా అనిపించింది, మాకు భలే అనిపించింది. ఆయన ఇంకా అంతకంటే గొప్ప పేరు ఏముంటుందండి, మెగా అంతే. ఇంకా మెగా అంటే మెగా. అది ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి మన ఎవరన్నా అలా పిలిస్తే భయం వేస్తుంది, ఆయనకి సూట్ అవుతుంది. అది మనం పిల్లబచ్చగాళ్ళం అనిపిస్తుంది అంతే. డాన్స్ రియాలిటీ షోలో కూడా తెలియకుండా మెగాస్టార్ గారిని అనుకరించే ప్రయత్నం. మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు మా డ్యాన్స్లో కామన్గా కనపడతారు. మెగాస్టార్ గారు ఎక్కువ కనపడతారు. అంటే మేము అప్పట్లో వాళ్ళ సాంగ్సే చేసేవాళ్ళం, వాళ్ళే మా మైండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ మ్యానరిజాలు ఇవే వచ్చేవి మాకు. అందులో ఈజీగా కొంచెం బాగా ఇష్టపడి ఎక్కువ సాంగ్స్ డ్యాన్స్ అంటే ఆయన, తర్వాత బాలయ్య బాబు గారు, తర్వాత నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలా ఉండేది కదా. అందువల్ల ఎక్కువ గెటప్స్ నాకే వేసేవారు. చిరంజీవి గారి గెటప్, చిరంజీవి గారి సాంగ్, మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చినా నాకే వేసేవాళ్ళు. అట్లా టీవీలో ఎప్పుడన్నా చిరంజీవి గారు బర్త్డే ప్రోగ్రామ్ చేయాలన్నా బాలకృష్ణ నన్ను కంపల్సరీ పిలుస్తారు ఒక సాంగ్కి, ఏ టీవీలో అయినా సరే. వండర్ఫుల్ సార్. ఇన్నేళ్ల ఈ ప్రస్థానంలో మెగాస్టార్ గారికి సంబంధించి అంటే ఇన్ జనరల్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని థ్యాంక్స్ చెప్పాలో,
బాధపడాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు కొంతవరకే అయినటువంటి నెగిటివ్ అప్రోచ్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, అది ఇప్పుడు అసలు అంతటా ఉంది. ఏ చిన్న రీల్ పెట్టినా లేకపోతే ఇంకేదైనా చివరికి వారిని కూడా వారి డాన్స్ విషయంలో కూడా ఏది పడితే అది అనేసే దుస్థితి ఇప్పుడు వచ్చేసింది. సో అలా వారు ఎంత హుందాదనంగా అయితే ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు, కొన్నిటికి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తారు. ఆ స్టేచర్కి అసలు రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంతే అండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారి దాకా వెళ్ళారు. దైవం గురించే నెగిటివ్గా పెట్టేవాళ్ళు కొంత కొట్టుకుంటున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. అవును సార్. ఆ దేవుడు గొప్ప ఏంటి, ఈ దేవుడు గొప్ప ఏంటి అని. అంతకంటే గొప్ప వాళ్ళం అయితే కాదు కదా మనం. సో ఈయన మాకైన దేవుడు లాంటి వాడే. సో వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఎప్పుడు ఏం చూపించాలో వాళ్ళ మహిమ అప్పుడు చూపిస్తారు. ఆయన కూడా ఆయన ఏం చూపించాలో ఆయన మహిమ ఆయన తెర మీద చూపిస్తాడు. మళ్ళీ అందరినీ పాజిటివ్ చేసుకుంటాడు. అబ్బా ఏం వేసాడు రా డ్యాన్స్, అబ్బా ఏం చెప్పాడు రా డైలాగ్, అదే ఆయన మహిమ, అదే ఆయన సమాధానం కూడా. ఇంకా చెప్పనవసరం లేదు. అయినా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు బోల్డ్ అరుస్తాయండి, ఇంత కూడా ఫరక్ రాదు. అలాంటి వ్యక్తి ఆయన. సో ఆయన గురించి నెగిటివ్ మాట్లాడాలి అంటే ఇంకా వాళ్ళు పర్టికులర్గా నెగిటివ్ జాతిలో పుట్టి ఉండాలి. అంటే ఇప్పుడు రాక్షస జాతి ఉంటాయి కదా, దేవుళ్ళకి అగెనెస్ట్గా మనకి కొంతమంది ఉంటారు, వాళ్ళు దేవుళ్ళని ఇబ్బందులు పెడతారు, ఎన్ని కథలు బోల్డ్ ఉంటాయి మనకి. వాళ్ళకి ఆటోమేటిక్గా మళ్ళీ ఏదో జరుగుతుంది, కొంతమంది మారుతారు, కొంతమంది మారకుండా చచ్చిపోతారు వాళ్ళు. సో అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెగిటివిటీ ఎక్కువ ఉంది జీవితంలో. అంటే ఇంతకుముందు పరిధి తక్కువ, వాళ్ళకి ఫెసిలిటీ కూడా ఉండేది కాదు కనబరచడానికి. ఇప్పుడు చాటుగా ఉంటారు, ఎక్కడో ఉంటారు, తెలీదు, పెద్దగా వాళ్ళ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు, శిక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంత నెగిటివిటీలో కూడా ఆయన 70 ఇయర్స్కి వచ్చి ఈ రోజుకి ఆ ఓపెనింగ్స్ సినిమా అంత డబ్బు రాబట్టడం అంటే అదంతా ఆయన పాజిటివిటీ, ఆయన హార్డ్ వర్క్, ఆయన మా అందరికీ ఆదర్శం. అంతే, అదే తీసుకోవాలి మనం ఆదర్శంగా. ఈ నెగిటివిటీ ఉంటుంది పోతుంది అండి, అది అది నెగిటివిటీ లేకుండా అసలు వరల్డ్లో ఏమి ఉండదు. వండర్ఫుల్. కానీ మీరు పిల్లలిద్దరూ అండ్ వైఫ్ మీరందరూ కూడా ఇండస్ట్రీకి ఒక విధంగా ఇండస్ట్రీతోటే మమైకం అయిపోవడం, ఇండస్ట్రీలోనే వర్క్ చేయటం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, జనరల్లీ అబ్బాయిలని దింపుతారు సార్. కొంతమంది మనలో మనకే మైండ్ సెట్, అమ్మాయిని కూడా అంత కాన్ఫిడెంట్గా మీరు లాంచ్ చేశారు, నాకు అక్కడ చాలా హ్యాపీనెస్ అనిపించింది. యూ ట్రూలీ బిలీవ్ దట్ ఇండస్ట్రీ హ్యాస్ పాజిటివిటీ అని, నాట్ జస్ట్ సేయింగ్. అక్కడ నాకు ఆశ్చర్యం. ఏమంటే ఇండస్ట్రీని మనము అలా విడిగా చూడొద్దండి. మీరు సాఫ్ట్వేర్ అవ్వచ్చు, బ్యాంక్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక జాబ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇది కూడా అలాంటిదే. స్పెషల్లీ ఇక్కడేం చెడు ఉండదు, మనుషుల్లో ఉంటుంది. ఈ మనుషులు అన్ని చోట్ల ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగేది తెలుస్తుంది ఆడియన్స్కి. ఎందుకంటే ఇక్కడ ఏది జరిగినా 10 మందిలో జరుగుతుంది, ఎవరో ఒకరు చెప్పేస్తారు, మిగతా చోట్ల జరిగేది చెప్పరు, అంతే. అయినా కూడా మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఏదైతే మంచి ఉందో అది తీసుకోవాలి, చెడు లేనిది ఎక్కడ లేదు. ఇప్పుడు మా పాప యాక్ట్ చేస్తుంది, ఓకే, యాక్ట్ చేయని అమ్మాయిలు అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఎంతోమంది ఎన్నో ఎదుర్కొంటున్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. బయట జరుగుతున్న, మీరు న్యూస్ పేపర్ తీసినా, న్యూస్ విన్నా, బయట జరుగుతున్నటువంటి దారుణాల్లోంచి ఎంత పర్సెంట్ అండి ఇండస్ట్రీలోంచి వచ్చేది? -% అండి ఇండస్ట్రీ నుంచి. ఒక ఏదైనా ఎప్పుడైనా జరిగితే, ఒక బ్యాడ్ కానీ, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా జరిగితే. కాకపోతే ఇది అందరికీ చాలా ఈజీ మాట్లాడుకోవడానికి, చూడడానికి, ఏదైనా అనేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది వ్యవస్థ కదా సార్, అనేస్తే కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే నెత్తి మీద పెట్టుకునేది కూడా వాళ్ళే, మనం చేసింది బాగుంది అని చెప్పి. సో అది తీసుకున్నప్పుడు ఇది తీసుకోవాలి. బట్ ఏదైనా కూడా మనం చేసేది సిన్సియర్గా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా ఫరక్ పడదు. వండర్ఫుల్ సార్. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ని వారసత్వంగా మీ పిల్లలకు పంచారు. అదేంటో వారసత్వంగా మీ భార్యకు కూడా పంచారు మీరు. అంటే మా అబ్బాయి వచ్చేసి వాడు యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాడు. డిగ్రీ అయిపోయింది, ఇంకా పీజీ చేయమంటే చేయను అన్నాడు. ఎందుకంటే యాక్టింగ్ ట్రై చేస్తాడు డాడీ, యాక్టింగ్ అవ్వకపోతే ఏదైనా బిజినెస్ చేసుకుంటాను. సరే, బాగా చేస్తున్నాడు అంత చూశాను. వేరే 2 సినిమాలు స్టార్ట్ అయినాయి, అవి చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాడని నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. మాదే ఫస్ట్ రిలీజ్ అయింది, మంచి ఆదరణ వచ్చింది. డబ్బుల పరంగా పెద్దగా మనకి ఇప్పుడే మనం సంపాదించే అంత స్టేజ్ కాదు అది. ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్కి జనాలు రావాలంటే అంత ఈజీ కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి లేదు సినిమా ఇండస్ట్రీ పరంగా. టీవీ సీరియల్ మా వాడిని పెట్టి చేస్తుంటే డెఫినెట్గా పెద్ద హిట్ చేసేవాడిని, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సినిమా కాబట్టి సినిమా ఆదరించారు జనాలు. ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతంగా చూస్తున్నారు,
కోట్ల మంది చూస్తున్నారు. డబ్బు పరంగా మనం పెట్టినంత డబ్బు రాకపోయినా కొంత డబ్బు వాపసు వచ్చింది. బాబు 100% మార్క్స్ తోటి బయటపడ్డాడు. సో ఒక 4 సినిమాలు చేస్తున్నాడు. సో వాడు అలా ఉన్నాడు. ఈలోగా పాపకి ఆఫర్స్ వచ్చాయి బయట నుంచి. తను ఇన్స్టాగ్రామ్లో తన ఇవి చూసి వచ్చినప్పుడు తను నాకు ఫోన్లో వచ్చినప్పుడు అడిగాను, చేస్తావా అంటే, చేస్తాను డాడీ. మరి నువ్వు డాక్టర్ అవుతా అన్నావు కదంటే, డాక్టర్ నా వల్ల కాదు కానీ నేను ఎంబీఏ చేస్తానని. ఇప్పుడు తను బీబీఏ చదువుతుంది ఫైనల్ ఇయర్. ఆఫర్స్ వచ్చాయి కదా చేస్తానని చెప్పింది. తను ఏదో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని, కొంతమందిని ఆదర్శంగా పెట్టుకొని, అంటే ఒక సాయి పల్లవి గారు, ఒక సౌందర్య గారు, వీళ్ళు కొన్ని రోల్స్ చేస్తారు కదండి, అలా రూల్స్ పెట్టుకొని తన కంఫర్టబుల్గా ఎలా ఉందో అలా చేసుకుంటుంది. నేను ఏది వద్దని లేదు, ఏది కాదని లేదు. నీ కంఫర్టబిలిటీ ఏదో అది చేసుకోనా. నువ్వు రేపు పొద్దున ఒక 1 year తర్వాత నాకు యాక్టింగ్ నచ్చట్లేదు డాడీ, వేరే చేసుకుని నీ ఇష్టం. బట్ ఏది చేసినా సిన్సియర్గా చెయ్యి. ఏదో వచ్చింది కదా అని అలా లైట్ తీసుకొని చేయకు. సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి సిన్సియర్గా దాని మీద వర్క్ చేసి చేయమన్నాను. నాకంటే ఎక్కువ సిన్సియర్ మా పాప. మా ఇంట్లో అందరికంటే సిన్సియర్ పాప. ఏ వర్క్ చేసినా చాలా సిన్సియర్గా చేస్తుంది. అంటే స్టడీస్లో 99% ఉంటుంది. సింగింగ్ తను ఆన్లైన్లో నేర్చుకొని మంచి సింగర్ అయింది. మ్యూజిక్ కంపోజ్ చేసుకుంది, ఎడిటింగ్ తను డైరెక్షన్ చేసుకుంటుంది, అన్నీ వచ్చు తనకి. చాలా సిన్సియర్. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డాటర్. బాబు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక మా ఆవిడంటే తనది అదృష్టం. హార్డ్ వర్క్ లేదని కాదు కానీ అదృష్టం. తను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అది కూడా ఒక షోలో ఇద్దరం పార్టిసిపేట్ చేసాం ఫస్ట్ టైం, ఇస్మార్ట్ జోడీ అని. దానికి విన్నర్ అయ్యాం మేము, మా పేరు. అప్పుడు మాట్లాడడం మొదలెడితే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇట్లా మాట్లాడింది ఏంటి ఇది అని మైక్ ఇస్తే వేరే ఎవరిని మాట్లాడినట్లు 20-30 మంది ఉంటే ఇదే ప్రతిదానికి మాట్లాడుతుంది. బాబు ఇంత తొక్కేసాను దీన్ని ఇన్ని రోజులు అనుకునే వదిలేశాను. సో వదిలేస్తే తను ఇక పాత్రలు చేస్తున్నారండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ అత్తగారుగా, గయ్యాల అత్తగారుగా, మంచి అత్తగారుగా, ఒక క్యాన్సర్ మదర్గా, ఇట్లా కొన్ని క్యారెక్టర్లు చేస్తుంది. పాత్రలు డబ్బింగ్ చెప్పుకుంటుంది. అవును, అసలు ఏమి రాదండి. మళ్ళీ ఇప్పటికీ నేను యాక్షన్ అంటే టెన్షన్ పడిపోద్ది. ఏం చేయాలి మమ్మల్ని, ఏం చేయాలని అడుగుతుంది ఎప్పుడన్నా నేను చేస్తే. సో బాగానే అలవాటు అయిపోయింది. ఇక మా మధ్యలో ఉంటుంది, మేము అందరం అదే చేస్తాం కదా. ఇక మమ్మల్ని చూసి చూసి తనకు ఎక్కేసింది. సో నాకు అనిపించింది ఎవరు ఏదైనా చేయగలరు, ఛాన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అనేది మా ఆవిడని చూస్తే అనిపించింది. వండర్ఫుల్ సార్. చూడ ముచ్చటగా మీ ఫ్యామిలీ ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఇండస్ట్రీలో ఎదుగుతూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అండి. అంటే మేము ఓన్లీ యాక్టింగ్లే కాకుండా అండి, ఇండస్ట్రీ ద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఇక్కడే పెట్టాం. మళ్ళీ ఇక్కడే సంపాదించుకుంటాం, నో డౌట్ ఎట్ ఆల్. గుడ్, వెరీ నైస్ అండి. ఈ సైకిల్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. దానికి ఆయనే నిదర్శనం. వెరీ నైస్ గారు వెరీ నైస్. 70 years అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన నిన్న కాక మొన్నే వచ్చారు కదా అనిపిస్తుంది. హ్యాపీ 45th బర్త్డే అని చెప్పండి సార్ ఆయనకి సరదాగా. 45 కూడా అలా కనపడట్లేదు. ఆయన 30s లోనే ఉన్నాడు. ఆగిపోయాడు 30s లో. అంటే మనం ఫస్ట్ సినిమా అయింది ఎప్పుడో మేము 80s లో రుస్తుము అలాంటి సినిమాలు చూసాం అనమాట. అప్పుడు ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ కొంచెం అప్పుడున్న వ్యక్తి షైన్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు తప్ప పెద్దగా ఏజ్ వచ్చినట్టు లేరు. ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు. మనమేమో తిండి ఆపుకోలేకపోతున్నాం. ఆయన ఎంత త్యాగం చేస్తుంటారు, ఫుడ్ని ఎంత స్ట్రిక్ట్గా లైఫ్ చేస్తుంటారు అనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. సో ఆయన 70th బర్త్డే సందర్భంగా ఈ మెగా 70లో వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు, మా విషయాలు మాట్లాడడం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుందండి. అదృష్టం. అంటే చిరంజీవి గారు ఫోటో ఉన్న దగ్గర మనం ఉంటే చాలా అదృష్టం. వండర్ఫుల్. ఆయన పేరు వినపడే దగ్గర మనం ఉంటే చాలా అదృష్టం. వండర్ఫుల్ సార్. అలాగే బర్త్డే విష్ కూడా మీ స్టైల్లో అడ్వాన్స్ బర్త్డే విష్ మెగాస్టార్కు చెప్పండి సార్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. అన్నయ్య మీరు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఇలాగే సినిమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మాకు ఆదర్శంగా ఉంటూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నయ్య. థ్యాంక్ యూ. Thank you so much for gracing the space today, sir. Thanks, Amma. Thank you.